నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. రామ్ గోపాల్ వర్మకి మరోసారి ఒక చుక్కెదురైంది అని అనుకోవచ్చు. ఎందుకు అని అంటే గనక వ్యూహం సినిమా అప్పుడు కొంచెం అమౌంట్ గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది. అయితే దీని గురించి అని నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం ఆ విషయమే మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. మ్యామ్, వ్యూహం సినిమాకి గాను అప్పుడు గవర్నమెంట్ తరఫు నుంచి కొంచెం అమౌంట్ అయితే కొంచెం ఇన్ ద సెన్స్ 1.15 crores అమౌంట్ అనేది వర్మకి ఇవ్వడం జరిగిందనమాట. అది ఏంటి వ్యూస్ కి సంబంధించి. ఇప్పుడు దానికే సరైన వ్యూస్ రాలేదు అని చెప్పి రామ్ గోపాల్ వర్మనే వీళ్ళకి యాక్ట్ ఫైబర్ వాళ్ళకి, ఫైబర్ నెట్ వాళ్ళకి అమౌంట్ పే చేయాలి అని చెప్పేసి రామ్ గోపాల్ వర్మ మీద కేసు వేయడం జరిగింది. సో దీని గురించి ఏమంటారు మ్యామ్? అసలు గవర్నమెంట్ ఇవ్వడం ఏంటి డబ్బులు, లేకపోతే ఆ మూవీకి తీయడానికి వ్యూస్ గురించి అంతంత అమౌంట్ ఇవ్వడం ఏంటి అనేది అర్థం కాని విషయం. ఇప్పుడు వ్యూహం అనే సినిమా వైసీపీ పార్టీ తమ పార్టీ అవసరాల దృష్ట్యా తీసిన సినిమా అది. ఆ సినిమాని వాళ్ళు తీసుకుని, అంటే దీనికి పెట్టే ప్రతి పైసా ఖర్చు వైసీపీ పార్టీ పెట్టుకోవాలి. అది పార్టీ కార్యక్రమం, ప్రజల కార్యక్రమం కాదు. ఇప్పుడు పోలియో చుక్కలు వేయించుకోండి, పోలియో రాకుండా ఉంటుంది. మనం పోలియోని సమర్థవంతంగా ఎదుర్కోవాలి అంటే 3 చుక్కలు వేసుకోవాల్సిందే అనే ఒక ఏదైనా తీశారా? క్షయవ్యాధి వస్తే ఏం చెయ్యాలి, ప్రభుత్వం తరఫు నుంచి ఏముంటాయి అనే అవగాహన కలిగించడానికి కానీ, బాల్య వివాహం చేసుకుంటే అసలు బాల్య వివాహం అంటే ఏంటి, చేసుకుంటే ఎవరెవరు చట్ట ప్రకారం నేరస్తులు, ఇలాంటివి ఏమన్నా తీసి పబ్లిక్ వెల్ఫేర్ గురించి ఏదైనా చేస్తే అప్పుడు పబ్లిక్ కి అవగాహన కలిగించే ఏమన్నా తీసి, రామ్ గోపాల్ వర్మ డైరెక్టరా లేకపోతే ఇంకొక డైరెక్టరా అనేది అనవసరం, తీసి వాటికి ప్రభుత్వం డబ్బులు కడితే అది ఒక అర్థం ఉంది. ఓకే, సినిమా మీ పార్టీ అవసరాల కోసం మీరు తీసుకున్నారు, దాన్ని ఈయన డైరెక్టర్ కాబట్టి ఏపీ ఫైబర్ నెట్ కింద రిలీజ్ చేసి ఒక వ్యూకి 100 రూపాయలు ఇవ్వాలి అని నిర్ణయించారు. ఓకే, కానీ వ్యూస్ తక్కువ వచ్చిన కారణంగా ఆయనకి మామూలుగా 2 కోట్లు ఇస్తామన్న వాళ్ళు 2 కోట్లు ఇవ్వకోకుండా 1,15,00,000 ఇచ్చారు. ఓకే, అంటే ఆ వచ్చిన వ్యూస్ ని బట్టి చూస్తే గనక ఒక వ్యూకి 100 రూపాయల సంగతి పక్కన పెడితే 11,000 రూపాయలు ఇచ్చారు. లెక్క కడితే అంత అవుతుంది. అయితే రామ్ గోపాల్ వర్మ బాగా నేను తెలివైనోడిని అనుకుంటాడు కదా, ఐఆమ్ టూ ఇంటెలిజెంట్ అని ఓ సినిమాలో ప్రకాష్ రాజ్ అంటుంటాడు. అని ఏం చేస్తుంటాడంటే ఆ ఇంటి ఓనర్ కూతుర్ని పెళ్లి చేసుకోవాల్సింది పోయి ఐఆమ్ టూ ఇంటెలిజెంట్ అనుకుంటా ఆ ఇంట్లో పనిచేసే మెయిన్ ని పెళ్లి చేసుకుంటాడు. అంటే చాలా ఐఆమ్ టూ ఇంటెలిజెంట్ అంటాడు. చివరికి జరిగింది ఏంటయ్యా అంటే మెయిన్ ని పెళ్లి చేసుకున్నాడు. అట్లాగే రామ్ గోపాల్ వర్మ సరే 1,15,00,000 తీసుకున్నట్ల ఊరుకుని ఉన్నట్లయితే ఎవరికి పాత ఈ తవ్వి తీసి దానికి టైం పట్టేదేమో. మనోడు తెలివైనోడు కదా, నాకు ఇంకా 75 లక్షలు పేమెంట్ రావాలి అని చెప్పి కోర్టులోకి వేసేసాడు. వేసేసరికి వాళ్ళు అసలు రామ్ గోపాల్ వర్మ ఏంటి 75 లక్షలు ఇవ్వడం ఏంటి అనే లెక్కలోకి వెళ్ళి అసలు తవ్వి తీస్తే ఇది బయటపడింది. ఓకే, ఇప్పుడు ఇది ఎట్లుందంటే దారిని పోయేది ఎవర్రా అంటే తనులు తినేది నేనేరా అన్నట్లు టూ ఇంటెలిజెంట్ పనులు చేశాడు. అసలు ఇక్కడ గత ప్రభుత్వాన్ని ఏ బేస్ మీద మీరు 1,15,00,000 ఇచ్చారు రామ్ గోపాల్ వర్మకి? ఈ కేసు జగన్ మెడకి చుట్టుకోబోతుంది. ఓకే, ఇప్పుడు పైగా రామ్ గోపాల్ వర్మను కూడా ఏమడుగుతున్నారంటే 1,15,00,000 రూపాయలు వడ్డీతో సహా కట్టు అంటున్నారు. 75 లక్షలు పక్కన పెడితే కోటి రూపాయలు 15 లక్షలు పైగా వడ్డీతో సహా. అందుకని ఏంటంటే ప్రభుత్వాలు ఒకసారి తమకు అధికారం ఉందని కానీ, లేకపోతే మనం పవర్లో మనం ఏం చేసినా నడిచిపోద్దని కానీ చేసుకుంటే ఇలాంటివే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటివే ఎదురవుతాయి. అసలు మీకు ఇంత అశ్రిత పక్షపాతం దేనికి? ఇప్పుడు జనాల డబ్బులు మీకు అంత దూడలు కాసినాయా? ప్రజల డబ్బు ప్రజలకు కదా వాడాలి. మీరు అసలు మీ వ్యూహం సినిమా మొత్తం చంద్రబాబు నాయుడిని తిట్టేదానికి ఉన్నది. చంద్రబాబు నాయుడు యొక్క కుళ్ళు కుతంత్రం ఏంటి, ఆయన చేసిన పనులు ఏంటి? ఇప్పుడు వ్యూహం సినిమా తీసింది
తమ ఎన్నికల వ్యూహంలో భాగంగా వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డిని పైకెత్తుతూ పవన్ కళ్యాణ్ని అలాగే చంద్రబాబు నాయుడుని వాళ్ళ పాత్రని దిగజారుస్తూ తీసే ఉద్దేశంతో తీశారు. దానిలో దత్తపుత్రుడు అని పవన్ కళ్యాణ్ని వెక్కిరించటం, అలాగే జగన్మోహన్ రెడ్డి సింహం సింగిల్గా వస్తే అని వాళ్ళు హైప్ ఇచ్చుకుని ఎదురు వాళ్ళని కించపరిచేటట్లుగా తీసిన సినిమా. అంటే దీనివల్ల ఎవరికి లాభం? జగన్మోహన్ రెడ్డికి లాభం. అలాంటప్పుడు ఈ సినిమా ఎవరు డబ్బులు పెట్టి తీసుకోవాలి? వైసీపీ పార్టీ తరఫున లేకపోతే జగన్మోహన్ రెడ్డి సొంత డబ్బులు పెట్టో తీసుకోవాలి. అలా తీసుకోకుండా మరి ఎలా తీశారు అనేది తెలియదు. ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ నుంచి కూడా కొన్ని నిధులు ఈ సినిమా నిమిత్తం వెళ్ళినాయి అని చెప్పి అన్న. అసలు గవర్నమెంట్ డిజిటల్ కార్పొరేషన్ తరఫు నుంచి నేను మొదట్లో చెప్పాను చూడండి, ప్రజోపయోగమైన ప్రాయోజిత కార్యక్రమాలని నిర్మించాలి. అది ప్రజలకు ఉపయోగపడుతుంది కాబట్టి, ప్రజల్లో అవగాహన కలిగించడానికి, మూఢనమ్మకాలు నిర్మూలించడానికి, మనకు వచ్చే అంటువ్యాధులు వాటిని గురించి అప్రమత్తంగా ఉండటానికి ఇట్లాంటి వాటికి చెయ్యాలి ఆ డబ్బుల్ని. అలాంటిది రామ్ గోపాల్ వర్మకి ఇవ్వడం ఏంటి? ఒక సినిమా వాళ్ళు హైప్ ఇచ్చి ప్రొజెక్ట్ చేసుకోవడానికి అలా చేశారు. అలా చేసి ఆ సినిమాలో వీళ్ళకి ఇష్టం లేని వాళ్ళందరినీ బాగా విమర్శించి నానా రకాలుగా చేయటం అంతా మనం చూసాం. మరి ఈ సినిమాకి సంబంధించి ఫైబర్ నెట్ ద్వారా రిలీజ్ చేయడం ఏంటి? అయినా వ్యూస్ కి అంత ఒక్క వ్యూకి 11,000 అంటే ఇక మీరు ఆలోచించండి అసలు. అంటే ఇక మనోడు జనాల డబ్బులే కదా, ఏముందిలే అన్నట్లు. ఏది ఏమైనా ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క అధికార దాహానికి ఇది ఒక ఎగ్జాంపుల్. నిర్లక్ష్యం అని కూడా చెప్పుకోవచ్చు. నిర్లక్ష్యం ఎలాగూ ఉంది, అధికార దాహం. మళ్ళీ నేనే సీఎం అవ్వాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ఎంత తిడితే, చంద్రబాబు నాయుడికి అనుకూలంగా ఉన్న పవన్ కళ్యాణ్ని ఎంత తిడితే, అసలు వాళ్ళిద్దరూ కలిసి పోటీ చేయకూడదు అనేదే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ లక్ష్యం. ఆ సినిమా తీసిందే అందుకు. వీళ్ళని ఎంత నెగటివిటీ చేస్తే అంత ఎలక్షన్స్ అప్పుడు యూస్ఫుల్ అవుతుంది, యూజ్ అవుతుంది అని చెప్పి ఇంత కుట్ర చేసి అది తీసి మళ్ళీ ఆ డబ్బులు మళ్ళీ జనాన్ని ఎత్తినే వేయడము అనేది అసలు ఈ లెక్కను చూస్తే 5 సంవత్సరాల కాలంలో అసలు వీళ్ళ స్కాములు స్కీములు బయటి తీయటానికే అసలు ఈ 5 ఏళ్ళు సరిపోవేమో. ఓకే, అలా ఉంది. ఏది చూసినా స్కాము స్కీము. అవును. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా 2 ఇంటెలిజెంట్ పర్సన్ ఆర్జీవీ ఇరుక్కోవడం ఇంకా ఆశ్చర్యంగా ఉంది. అదే కదా, అలాగే జరుగుతుంది. అంటే వాళ్ళ ప్రొపగండా గురించి అని చెప్పి ఈయన వాడుకుంటున్నారు అనేది ఇంత ఇంటెలిజెంట్ ఉన్న రామ్ గోపాల్ వర్మ ఊహించలేదా? మరి పైగా ఒక గమ్మత్ చెప్పమంటారా, ఈ మధ్య రామ్ గోపాల్ వర్మ మీద అరెస్ట్ వారెంట్ వచ్చింది. అరెస్ట్ వారెంట్ వస్తే ఏది సైబర్ క్రైమ్ వాళ్ళు అరెస్ట్ చేస్తామని అంటే నోటీస్ ఇవ్వటానికి వచ్చారు. ఆ నోటీస్ తీసుకుంటానికి కూడా ఇష్టం లేక నోటీస్ ఇచ్చినట్టు ఇచ్చి తీసుకుపోతారు అని భయం వేసి పారిపోయాడు కదా. ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డిని అడిగితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అంటే, ఆ బ్లూ ఫిల్మ్లు తీసుకునే రామ్ గోపాల్ వర్మతో నాకేం సంబంధం అన్నాడు. అయిపోయింది మొత్తం పర్వం. అయితే గమ్మత్ ఏంటంటే ఇక్కడ అసలు వ్యూహం సినిమా తీయించుకుంది నువ్వేగా, అందులో హీరోగా నువ్వేగా, అంటే బ్లూ ఫిల్మ్లు తీసేవాడితోటి నీకేంటి పని? ఓకే, అంటే నీకు ఇంకెవడో డైరెక్ట్ దొరకలేదా? బ్లూ ఫిల్మ్లు తీసుకునే రామ్ గోపాల్ వర్మే దొరికాడా? ఇలా ఒకరికొకరు పరువులు తీసుకొని వాళ్ళ పరువు పోయినట్లు కూడా ఉండదు వాళ్ళకి. అసలు ఇవన్నీ వాళ్ళకి వాళ్ళ దాకా వాళ్ళకి పట్టే విషయాలు కాదు ఇవి. వాళ్ళు ఒక లోకంలో ఉంటారనమాట, ఇంటెలిజెంట్ లోకంలో. అదే 2 ఇంటెలిజెంట్ లోకంలో ఉంటారు. అందుకని తోడు దొంగలు ఇద్దరు కూడా ఈ విషయంలో దొరికిపోయారు. మరి రేపు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎలా కేసు 15 days లో రిటర్న్ చేయాలి అని అంటున్నారు, ఇంట్రెస్ట్ తో సహా. ఇంట్రెస్ట్ 15 days చేయాలి. మరి చేయకపోతే కేసు అవుద్ది. ఓకే, చేయకపోతే కేసు అవుద్ది. మరి వెళ్ళి బ్లూ ఫిల్మ్ తీసుకునే రామ్ గోపాల్తో నాకేం పని అన్న జగన్మోహన్ రెడ్డిని పట్టుకుంటాడా?
లేదు అంటే జగన్మోహన్ రెడ్డి ఈయన ఇద్దరు కలిసి వా అంటే వా అని ఇద్దరు కలిసి ఏడ్చుకుంటారా, ఒకళ్ళు కాపించుకుని ఒకళ్ళు వేసి చూడాల్సి. రైట్ మ్యామ్. సో చాలా బాగా చెప్పారు. లైక్ ఇట్ వాస్ లైక్ ఇంట్రెస్టింగ్ బట్ స్టిల్ ఫన్నీ ఎక్కువగా అనిపిస్తుంది. కానీ చాలా బాధ ఉందండి, ఆడవలేక నవ్వటం అంటారు చూసారా, మీరు నా బాధను అర్థం చేసుకోండి. ప్రజలకు ఉపయోగపడాల్సిన ప్రతి రూపాయిని ఎగ్జాక్ట్. వీళ్ళు ఈ విధంగా ప్రజల అవగాహన కోసము, ప్రజల ఆరోగ్యం కోసము, ప్రజల విద్య కోసము, లేకపోతే వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలకు ఉపాధి కోసము వాడాల్సిన డబ్బుని ఈ విధంగా వీళ్ళు జలసా చేశారు అంటే ఇంత వీళ్ళని క్షమించడానికి వీలేదు. వీళ్ళని క్షమించకూడదు అసలు జగన్మోహన్ రెడ్డిని. ఏ రకమైన కేసు పెట్టడానికి వీలైతే ఆ రకమైన కేసు అతని పైన పెట్టవలసింది. సో పెట్టాల్సిందే డెఫినెట్గా. ఇదే పెట్టాల్సిందే. కాదు, అంత ఆర్థిక అరాచకత్వం పనికిరాదు. ప్రతి విషయంలో చూపించారు. ఆర్థికంగా అందరినీ మోసం చేశారు, ముఖ్యంగా ప్రజల సొమ్ముని దండుకున్నారని. రైట్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.